కొత్త ముఖ్యమంత్రి ఎందుకంటున్నానంటే ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు పోటీ చేసినా ఒక్కడు పోటీ చేయకపోవడమే కాక ఏ ఒక్క పథకం కూడా అతను చెప్పిన పథకం నెరవేర్చకుండా 5 ఏళ్ళకి ఒకసారి పబ్బం కలుపుకుంటా ఆ విధంగా చేస్తుండే కాబట్టి అతని కన్నా కొత్త ముఖ్యమంత్రులలో ఇంతకు ముందు చేసిన ముఖ్యమంత్రులలో కానీ చేయబోయే ముఖ్యమంత్రి అతని కన్నా ఎవడో లేడండి. కాదండి, మరి ఆయన రాజధాని కడుతున్నాను, నేను పోలవరాన్ని కడుతున్నాను అనేది చెప్తున్నాడు కదా. అతను బాగుపడటం కోసమే పోలవరం, కానీ పోలవరం అతను ఒక్కడి వల్ల అయ్యేది కాదు, ఒకనాటితో అయ్యేది కాదు, రాజధాని ఒక సంవత్సరంతో అయ్యేది కాదు, అది ఏళ్ల తరబడి అయ్యే రాజధాని చెయ్యాలా, రాజధాని ఉండాలా, ఎక్కడైనా ఎవడమైనా ఒక రాజధాని ఉండాలా, దాన్ని ఎవడు తప్పు పట్టడు. అతను చేసేది ప్రతిదీ అన్ని తప్పులే. నేను రాజధాని కడుతున్నాను, పోలవరాన్ని అభివృద్ధి చేస్తున్నాను, సంక్షేమాలను కూడా ఇస్తానని చెబుతున్నాడు కదా. ప్రతి ముఖ్యమంత్రి చెప్పేయానండి, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని. చెప్పేయటం వేరు, చేయటం వేరు. ఏంటి రెడ్ బుక్ గురించి ఏమనుకుంటున్నారు మరి? రెడ్ బుక్, అతని రెడ్ బుక్ అంటే ఈసారి ఏ బుక్ చూపించబోతాడో జనము చూస్తాడు, అతనే ఏ బుక్ చూస్తాడు. కాదండి, ఇప్పటికే అసలుకి నారా లోకేష్ ని చూసినా, పవన్ కళ్యాణ్ ని చూసినా, కూటమి నేతలను చూస్తే భయపడుతున్నారంట వైసీపీ వాళ్ళంతా. ఈసారండి అధికారంలోకి వైఎస్ఆర్ వస్తే వాళ్ళందరూ మన రాష్ట్రం దాటిపోకపోతే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చూసుకుంది ఒకసారి తడాక. వైసీపీ వాళ్ళకి ఎర్ర రంగు చూస్తేనే వాడి ఎర్ర రంగుకి భయపడేవాడు లేడండి, వాడి ఎర్ర రంగుకి భయపడేవాడే లేడు, వాడు ఎర్ర రంగుకి భయపడేవాడే లేడు. రమ్మని జనంలోకి మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని చెబుతున్నాడు కదా. అధికారంలోకి వాళ్ళు కలలు కంటారండి, వాళ్ళు ఒక్క పని చెప్పింది చేయకుండా వాళ్ళు కలలు కంటుండ్రు. అది ఏంటంటారు మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఇంకా పవన్ కళ్యాణ్ అతను గెలవటానికి అతని స్వార్థం కోసం అతను ఒక పార్టీకి ఒక పక్కన ఉంటుండే, కానీ అతనికి ఏ బలం లేదండి, అతనికి బలం లేదు. అతను ఎటుండా ఏదో ఒక పార్టీ కలిసి ఉంటే కానీ అతను గెలవలేడు, అది అతని పరిస్థితి. 20 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏమైంది? ఇంకా 20 లక్షలు కాదండి, అది ఒకళ్ళు ఇప్పిస్తే వచ్చాయి కాదు, అవి ఏళ్ల తరబడి ఎవడొకటి పెట్టాలా రావాలి, కానీ అవన్నీ ఉత్తమ మాటలు చెప్పుకొని పబ్బాలు గడుపుకోవడమే, కానీ అవి ఎవరి వల్ల అయ్యేవి కాదు. 20 లక్షలు అనేది అదిగో జగన్ టైంలో ప్రతి ఊరికి 1, 2 ఉద్యోగాలు, 4, 5 ఉద్యోగాలు ప్రతి గ్రామంలో పడ్డాయి. అతను టైం వల్ల ఈ 5 సంవత్సరాలలో ఈ ఊర్లో నేను ఇచ్చినాను గవర్నమెంట్ జాబ్ అనేది ఒక్కడిని చూపించమని, అవన్నీ ఉత్త బూటకం. జగన్ అన్న 2.0 ఎలా ఉండబోతుంది అంటారు మరి? మెజార్టీ తోటి గెలుస్తారని ఈసారి ఆపడం ఎవరి వల్ల కాదు. ఎన్ని పార్టీలు ఏకమైనా కానీ ఈసారి ఆ ప్రదేశం కాదండి. మొన్న జనం కూడా వాలంటీర్ల కాడి నుంచి పథకాలను నమ్మి అయితేమి, వాళ్ళు ముగ్గురు కూటమి అయితేమి కొద్ది కన్నుపోయి లొట్టపోయినట్టు 40కి 50కి ఆ 10% ఓట్లతో పోయినరు జనం. అటు నమ్మటానికి కారణం అతను చెప్పిన 6 పథకాలలో అత్యాశ మనుషులకి, వీళ్ళనే మనుషులకు తప్పు పట్టలేదు, కానీ అత్యాశ వల్ల పోయినాయి.